హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో మా ఇంట్లో ఒక చిన్న బర్త్డే పార్టీ కోసం మేము డబుల్ కా మీఠాని ప్రిపేర్ చేసామండి. ఇది మేము చేయలేదండి, ఒక షెఫ్ ని పిలిపించాం మేము. తన స్టైల్లో తను చాలా టేస్టీగా చేశారండి. తను డబుల్ కా మీఠా చేయడంలో చాలా పర్ఫెక్ట్ అండి. ఇది చాలా బాగుంది కాబట్టి నేను ఈ వీడియోని మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఫస్ట్ అయితే మేము ఈ డబుల్ కా మీఠా కోసం 8 బ్రెడ్ని మేము ఈ విధంగా తీసుకున్నామండి. ఇది మనకి డబుల్ కా మీఠా కోసం దొరికే బ్రెడ్ కదా. దీన్ని మనకు కావాల్సిన సైజులో మనము పీసెస్ని కట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే కూడా మీరు పెద్ద సైజుని కట్ చేసుకోండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటున్నామండి. చూడండి, బ్రెడ్ అనేది ఈ విధంగా ఉండాలి మనకి. దీని సైడ్స్ మొత్తం కట్ చేసుకున్నాము. ఫస్ట్ టైం మేము కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఇది. ఇప్పుడు మనకి పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. చెప్పాను కదండి, పీసెస్ అనేది మీరు సైజుని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికోసం మేము తగినంత ఆయిల్ని వేసుకుంటున్నాము, డీప్ ఫ్రై కోసం అండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని ఇవి కొంచెం మాడకుండా మనము జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఈ రెసిపీని స్టవ్ పైన చేయట్లేదండి. చూడండి, కట్టెలు కింద మీకు పొగ కనిపిస్తుంది కదా, కట్టెల పొయ్యి మీద మేము ప్రిపేర్ చేస్తున్నాము. మీరు స్టవ్ మీద చేసుకునేటట్టయితే కొంచెం లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకుంటూ చేసుకోండి. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అవుతూనే ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద చేస్తే కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పారండి, అందుకే మేము ఈ విధంగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా న్యాచురల్గా ఉంటుంది కదా ఈ విధంగా చేసుకుంటే. ఇంత క్వాంటిటీ కాకపోయినా మనము కొంచెం తక్కువ క్వాంటిటీతో కూడా దీన్ని చేసుకోవచ్చు కదండి. చూడండి, మన బ్రెడ్ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఉండాలండి మనకి. కలర్ కూడా ఈ విధంగా ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి డబుల్ కా మీఠా అనేది. ఆల్మోస్ట్ బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అందులోంచి కొంచెం ఆయిల్ పక్కకు తీసేసాము. దాంట్లో మేము కిస్మిస్లు అండి, ఇది గార్నిష్ కోసం అనమాట. ఈ వేడి చేసిన ఆయిల్లోనే మనము పక్కన పెట్టుకొని సపరేట్గా వేసుకోవాలి ఈ విధంగా. అందులోనే మనము జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి. మీకు గార్నిష్ కోసం ఏం కావాలంటే అవి వేసుకోండి. మేమైతే ఈ రెండే వేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా మనకి దోరగా ఫ్రై అయిపోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ చక్కెర పాకం కోసం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి మేము 8 kgs వరకు చక్కెర తీసుకున్నామండి. బ్రెడ్ పీసెస్ ఎన్ని తీసుకున్నామో అదే విధంగా చక్కెరని కూడా తీసుకున్నామండి. 8 బ్రెడ్ తీసుకుంటే 8 kgs వరకు మేము షుగర్ని యాడ్ చేసుకున్నాము. మీకు స్వీట్ తక్కువ తినేటట్టయితే కొంచెం షుగర్ని తక్కువ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇది పాకం రెడీ అయిపోతుంది. చూడండి, అడగంటకుండా షుగర్ని చూసుకోవాలి. ఈ పాలు వచ్చేసి మేము మామూలుగా ప్యాకెట్స్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ పాలను మేము ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. పాలు అనేది మేము ఒక 9 లీటర్స్ వరకు తీసుకున్నాము. ఎందుకంటే ఇవి బాగా మసలిపోతాయి కదండి దగ్గరకు వచ్చే వరకు. ఇందులో తగినంత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్తో పాటు మనకి ఫుడ్ కలర్ అండి, దాన్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా దగ్గర అయ్యే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే షుగర్ కింద ఇంకా కరిగిపోలేదు, అందుకే మేము ఈ విధంగా కలుపుకుంటున్నాము. లేకపోతే షుగర్ అనేది గట్టి పడిపోయి మాడిపోయే స్మెల్ వస్తుందన్నమాట. ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత మనము ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ బ్రెడ్ ముక్కలు అనేది బాగా మునిగిపోవాలన్నమాట. చూడండి, మనకి మంటని కొంచెం తక్కువ కూడా పెట్టారు, ఎందుకంటే మాడిపోతాయి కదండి ఇవి. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కోవానండి, ఒక 2 kgs వరకు మేము కోవాని తీసుకున్నాము. అందులో షుగర్ సిరప్ అండి, ఇది ఇందాక కొంచెం తీసి పెట్టామన్నమాట. ఆ షుగర్ సిరప్ లో దీన్ని బాగా నానపెట్టాలి. కొంతసేపు నానిపోయే వరకు మనం దీన్ని కలుపుకుంటా ఉండాలి. ఎందుకంటే ఈ కోవా కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. ఒకసారి దీన్ని బాగా ముద్దలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. మేము ఇందులో ఒక 1/2 kg వరకు మలాయి కూడా వేసామండి. అది కొంచెం కనిపించలేదు. మలాయి అనేది ఆప్షనల్ అండి. దాంతో పాటుగా కుంకుమ పువ్వు కూడా మేము యాడ్ చేసాము. ఇవి కొంచెం కరిగిపోవడానికి మేము లో ఫ్లేమ్ లో స్టవ్ ని పెట్టుకొని ఇలా ముద్దలు లేకుండా దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి డబుల్ కా మీఠా కోసం బ్రెడ్ ముక్కలు ప్రిపేర్ అయిపోయాయి. చూడండి, జ్యూస్ మొత్తము కింద అడుగున ఉంది, అది మనకు కొంచెం కనిపించట్లేదండి. ఇదైతే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే. దీనిపైన మనము ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్ల వరకు నెయ్యిని, అంటే మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నెయ్యిని ఫస్ట్ ఈ లేయర్ పైన ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది దీని టేస్ట్. దాంతో పాటుగా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కోవాతోటి, అదంతా ఈ విధంగా పైన వేసుకోవాలి. ఇందులో కోవా, మలాయ్, కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ ఇవన్నీ కలిసిపోయాయండి. దీన్ని ఈ విధంగా మనము పైన వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం తక్కువైనట్టు మాకు అనిపించిందండి, కానీ అతను అన్నారు ఏం కాదు మేడం ఇట్లానే బాగుంటుందని చెప్పారు. ఇంకొక లేయర్ మేము మిల్క్ మేడ్ కూడా వేసామండి, కొంచెం అది వీడియోలో రాలేదు. ఇప్పుడు మనము ఇందాక గార్నిష్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కిస్మిస్, జీడిపప్పు అండి.
వీటిని నేను పైన వేసుకుంటున్నాను. మీకు డ్రై ఫ్రూట్స్ ఏం కావాలంటే అది వేసుకోవచ్చండి. మేమైతే ఇంతవరకే వేసుకున్నాం అనమాట. మీకు కావాలంటే బాదం పిస్తాను కూడా దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. మన డబల్ కా మీఠా కూడా రెడీ అయిపోయిందండి. డబల్ కా మీఠా రెడీ అయిపోయినప్పుడు మనం దీని టేస్ట్ కూడా చూడాలి కదా ఏ విధంగా ఉందో, ఎందుకంటే ఇది మీకు కూడా నచ్చాలి కదా. అందుకే మనము ఒక్కసారి దీని టేస్ట్ని చూద్దామండి. మేమైతే సైడ్ నుంచి మెల్లగా తీస్తున్నాం అనమాట. నేను లోపలి బ్రెడ్ ముక్క కరిగిపోయిందేమో అనుకున్నానండి, కానీ పీసెస్ మాత్రం మనం ఎలా వేసామో అలాగే ఉన్నాయండి. లోపల చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ పెట్టండి. దీన్ని కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.